తిరుపతి పరిసర ప్రాంతం దామినేడులో 3 మృతదేహాలు నిన్న సాయంత్రం బయటపడ్డాయి. ఇంతటికీ ఎవరు ఆ మృతదేహాలు, ఎందుకు చనిపోయారు? దాదాపు 10 రోజులైంది చనిపోయి. నిన్న దుర్వాసన వస్తే కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి. అంతలా చెడిపోయాయి ఆ 3 మృతదేహాలు కూడా. వీళ్ళు ముగ్గురు కూడా తమిళనాడు చెందినటువంటి వారు. కూలీ పనుల నిమిత్తం గుడియాతం నుంచి వలస వచ్చారు తిరుపతికి. మనం చూస్తున్న ఇది ఇందిరమ్మ హౌసెస్ ఇవి. ఇందులో ఈ బ్లాక్ ఏదైతే 46లో S2 అనేటువంటి హౌస్ నెంబరు పైన మనం ఇందాక ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు, పక్కనే ఉన్నటువంటి హౌస్ అనమాట. ఈ హౌస్లో గడిచిన నెల 22వ తారీఖు నుంచి కూడా నిన్నటి వరకు ఆ ఇంటి డోర్లు ఓపెనే కానటువంటి పరిస్థితి. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. 3 మృతదేహాలు పడున్నాయి. వాస్తవానికి గుడియాతంకు చెందినటువంటి సత్యరాజు అనేటువంటి వ్యక్తి, అతనికి పెళ్ళైంది, భార్యను వదిలేసి అదే గుడియాతం ప్రాంతంలో సంబంధించినటువంటి నయారి అనేటువంటి మహిళతో సంబంధం ఉంది. ఆ మహిళని తీసుకొని ఆ మహిళకు 3 సంవత్సరాల బాబు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క ఇంట్లోకి వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడి నుంచి ఏదో కూలి పనుల నిమిత్తం పనులు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు. ముగ్గురు కూడా గత నెల 22వ తారీఖు నుంచి కూడా ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి తాళం వేసుకున్నారు, గడి పెట్టుకున్నారు. పాయిజన్ బాటిల్ ఆ ప్రాంతంలో దొరికింది. ఆ బాబు చిన్న 3 సంవత్సరాల బాబు మరణించాడు. ఎవరైతే మహిళ నయారి కూడా మరణించింది. వాళ్ళిద్దరు బాడీలు కూడా చెల్లాచెదురుగా బాత్రూమ్ వద్ద పడి ఉన్నాయి. అయితే సత్యరాజు బాడీ మాత్రం కనబడినటువంటి పరిస్థితి. అయితే దుర్వాసన అతి భయంకరంగా వస్తుందని చెప్పాలి. నిజం ఇక్కడ అసలు ఉండలేక ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. అంతటి దుర్వాసన వస్తుంది నిజంగా. అయితే కింద ఉన్నటువంటి కాపులు ఉన్నటువంటి వారు వాళ్ళకి అనుమానం కలిగింది. పదే వాసన అతి దుర్వాసన ఎక్కువగా వస్తుంది, ఎందుకు ఏమంటూ కూడా వీళ్ళకి అనుమానం కలిగి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మాట్లాడుకొని వాళ్ళ బంధువు తెలియజేశారు. అసలు ఏం జరిగిందో కిందింట్లో నివాసం ఉంటున్నటువంటి వీళ్ళని అడగదాం. ఎప్పుడు వచ్చిందండి మీకు ఈ రకంగా స్మెల్ ఇక్కడ? సార్ ఒక 2 రోజుల కిందట వచ్చింది. 2 రోజుల కిందట వచ్చింది. కానీ ఈ రోడ్డు చూశారు కదా, దానికి ఎలకు పందో ఏమో చనిపోయిందని మేము అనుకున్నాము. కానీ మళ్ళా నిన్న ఓవర్గా స్మెల్ రావడంతో వాళ్ళ పైన ఉండేవాళ్ళు, వాళ్ళ బంధువులు ఇది ఇలా వాసన స్మెల్ రావడం వల్ల వాళ్ళు వచ్చి పరిశీలించి పోలీసు వాళ్ళని రప్పించినారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇలా తీస్తే మృతదేహాలు బయటపడ్డాయి. అంటే సత్యరాజు ఎన్నేళ్ళుగా ఉన్నారు ఇక్కడ? 4 నెలల నుంచి ఉన్నారు. అంటే ఏం పనులు చేసుకుంటూ ఉంటారు? ఎప్పుడన్నా గొడవలు కానీ ఏదన్నా ఇలాంటివి ఏమన్నా జరిగాయా పైన? ఇలాంటివన్నీ మాకు ఏమి ఇప్పుడు దాకా ఏమి సౌండ్ రాలేదు, ఏమి బాగానే ఉన్నారు. 4 నెలల నుంచి ఏది గొడవ కానీ ఏమీ లేదు. కలిసే పోతారు, కలిసే వస్తారు. అంటే వాళ్ళ బంధువులు ఇక్కడ ఉండి కూడా గుర్తించలేదా? అంటే పోయిన నెల 22 నుంచి కూడా డోర్ తీయలేదు, ఏం జరిగిందని ఎవరు వాళ్ళ బంధువులు కూడా రాలేదు ఇక్కడికి? ఎవరు రాలేదు. వచ్చినా కూడాను వాళ్ళు అసలు మా పట్టించుకుంటూ ఉండలేదు. ఎందుకంటే బయట తాళం వేసిన వల్ల ఎవరు దీనివల్ల కనపడటం చాలా కష్టమైపోయింది. అంటే మీరు చూసారా డోర్ తీసినప్పుడు ఎలా పడి ఉన్నారు అక్కడ లోపల బాడీలు? మేమంటే లోనికి పోలేదు, కానీ దూరం నుంచి చూసినాము. కానీ ఇద్దరు బాత్రూంలో, తల్లి బిడ్డ ఇద్దరు బాత్రూంలో ఉన్నారు. కానీ ఇతను వచ్చి కానీ అన్ని గడిలో లోపల నుంచి లాక్ చేసి పెట్టినారు, మళ్ళీ బయట తాళం వేసినారు. అది ఎలా జరిగిందనేది తెలవట్లేదు. నిన్న నైట్ అంతా మీ పరిస్థితి ఎలా ఉండింది ఇక్కడ మీకు? ఇక్కడ మేము ఉండలేక మా బంధువుల ఇంటికి వెళ్ళి నైట్ అంతా అక్కడే ఉన్నాము. ఇప్పుడు కూడా వాయిదా ఉండలేదు కాబట్టి మేము కూడా 2 రోజులు దూరంగా పోతున్నాము. అంటే ఇప్పుడు వరకు అయితే వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళిద్దరు భార్య భర్త కూడా కాదు, ఆయనకు పెళ్ళి భార్యను వదిలేసి వచ్చింది అనేసి కూడా సమాచారం. వాళ్ళేమీ చెప్పలేదు. వాళ్ళు ఇది నుంచి ఇప్పుడు నిన్న వాళ్ళ బంధువులు వచ్చి చెప్పినారు, ఇలా వాళ్ళ భార్యాభర్తలు కాదు వేరే అమ్మాయిని తోడుకొని వచ్చి వీళ్ళు ఉన్నారు అని చెప్పినారు. అది నిన్న మృతదేహాలు ఎత్తుకొని పోయేటప్పుడు. అంటే ఎప్పుడు కానీ ఏ చిన్న గొడవ కూడా మీరు ఎప్పుడు వినింది లేదు? ఎప్పుడు వినింది కాదు. మేము వచ్చినా కూడా అతను వచ్చినా కూడా చార్జర్ వేసేదానికి, లేదంటే ఏనా తిన్నారా, ఏమన్నా బాగున్నారా అని అంతే మాట్లాడుతున్నాం. అది తప్ప ఇంకేమీ మాట్లాడేది కాదు. చుట్టుపక్కల ఇప్పుడు ఎవరితో కానీ ఎటువంటి గొడవలు కానీ ఏ రకమైనటువంటి మాటలు ఏముండేది కాదు? ఏ రకమైన ఇది కూడా లేదు. చూస్తున్న ఏదైతే మొత్తానికి ఇల్లు కిందిల్లు మనం చూస్తే పైన అసలు మనం వెళ్ళడానికి కూడా కావడం లేదు. వాస్తవానికి మాట్లాడేదానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతటి దుర్వాసన వస్తుంది. ఆ 3 బాడీలు కూడా చాలా పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే కింద వీళ్ళు ఎవరైతే కాపురం ఉన్నటువంటి వారు కూడా నైట్ అంతా కూడా బిక్కుమంటూ కూడా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ఈ యొక్క కింద ఉన్నటువంటి వారే కాదు, పైన ఏదైతే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ రూమ్ ఉందో ఆ రూమ్ పక్కనే వాళ్ళ బంధువులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు కనీసం పోయిన నెల 22వ తారీఖు నుంచి కూడా
పూర్తిగా బయట రాలేదు, ఏమైంది ఏమన్నటువంటి కోణంలో కూడా వాళ్ళు కూడా విచారించినటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే దుర్వాసన అధికంగా రావడంతో స్థానికులు కావచ్చు, వాళ్ళ బంధువులు కూడా తర్వాత పోలీసులకు సమాచారం తెలియజేయడం, పోలీసులు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేయడం, కిందగా ఉన్నటువంటి కాపురం ఉన్న వాళ్ళంతా కూడా పోయి చూడడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 బాడీలు కూడా ఆ తల్లి బిడ్డ ఇద్దరూ చెల్లాచెదురుగా బాత్రూమ్ వద్ద పడి ఉన్నారు. అయితే ఒక పాయిజన్ బాటిల్ ఆ ప్రాంతంలో దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం పూర్తిగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ యొక్క లేకపోతే అతను ఎవరైతే సత్యరాజు లేకపోతే ఏం జరిగిందన్న కోణంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే బాడీలు 3 కూడా పోస్ట్మార్టం నిమిత్తం రే హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా నైటు ఎవరూ కూడా కంటి మీద కునుకు లేదు, భయాందోళనలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 22వ తారీఖు నుంచి కూడా పూర్తిగా డోర్ అనేది ఓపెన్ కాలేదు. ఏదో దుర్వాసన వస్తూ ఉంటే మనం చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు. ఇది బాగా స్లమ్గా ఉంటుంది ఏరియా, ఎక్కడే కానీ శుభ్రత లేదు, డ్రైనేజీ వ్యవస్థ కానీ అంతా చాలా దారుణంగా ఉంటుంది. ఈ వాసనలో ఎలుకలు చనిపోయాయో లేకపోతే ఇంకేదో చనిపోయి ఈ దుర్వాసన వస్తుందని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ రూమ్ దగ్గరికి ఎవరు పోకపోవడంతో దాదాపు 10 రోజుల పాటు బాగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అయితే ఈ యొక్క 3 ఏం జరిగిందన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, దామినేడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.